ఏంటి ఒక పార్కులో వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా కలిసి కార్తీక వనమాస భోజనాలు అయితే ఏర్పాటు చేసుకున్నారా? అవునండి, వీళ్ళైతే ఈ సంవత్సరమే కాదండి బాబు, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వాకర్స్ అందరూ కూడా కలిపి భోజనాలు అయితే ఏర్పాటు చేసుకుంటారటండి. నమస్తే అండి. మన కోనసీమ జిల్లా మెండపేట బోరుగుంట చెరువు పార్కులో వాకింగ్ చేసే సభ్యులందరూ కూడా కలిసి శ్రీమతి డొక్కా సీతమ్మ వాకర్స్ క్లబ్ అని ఏర్పాటు చేసుకున్నారండి. నాకైతే ఈ విషయం చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఒక కులంతో గాని, మతంతో గాని, ఒక ప్రాంతంతో గాని సంబంధం లేకుండా, చెప్పాలంటే ఒకరికి ఒకరు అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఇలా భోజనాలు అయితే ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించిందండి. వీళ్ళందరూ కూడా ఈ పార్కులో అయితే ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే సభ్యులటండి. నాకు ఈ కాన్సెప్ట్ అయితే భలే అనిపించిందండి. శ్రీమతి డొక్కా సీతమ్మ వాకర్స్ క్లబ్ వారు అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీ రెడ్డి రాజాబాబు గారి అధ్యక్షతన సుమారు 300 మంది వరకు వన సమారాధన అయితే ఏర్పాటు చేసుకున్నారని మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారండి. ఇంక ఈ భోజనాల్లో బూరి వడతో మొదలుపెట్టి కలాకంద స్వీటు, అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం, పులిహార, బిర్యానీ, ఉల్ చట్నీ ఏదైనా ఎంత కావాలితే అంత వేస్తున్నారండి ఇక్కడ. ఇలా ఒకరికొకరు కొసరు వడ్డించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆప్యాయంగా మాట్లాడుకోవడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి. ఈ తాతయ్య గారు అయితే అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇక్కడ కర్రీస్ విషయానికి వస్తే బంగాళదుంప జీడిపప్పు కూర, అలాగే నాటు చిక్కుడుకాయ కూర, ఇంకా దొండకాయ వేరుశనగలు ఫ్రై, ఇంక ఇటువైపుగా అయితే మంచి వేడివేడిగా రైసు, మంచి కమ్మటి సాంబారు, అలాగే మజ్జిగ, అలాగే ఇక్కడ భోజనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డ్రింక్స్ కూడా ఇవ్వడం చాలా బాగుందండి. మీరు ఎలాంటి భోజనాలు ఎప్పుడైనా వినుంటే కామెంట్ చేయండి. నేను మా మౌనిక కూడా ఇక్కడ ఈ భోజనం అయితే చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి.